పర్ఫార్మెన్స్ బాగాలేదని కంపెనీస్ లే ఆఫ్ చేసిన సిట్యుయేషన్స్‌ని మనం చూసుంటాం. లేదా వాళ్ళ కాస్ట్ కటింగ్ అంటే లాసెస్‌లో ఉన్నారని దాన్ని రికవర్ చేసుకోవడానికి లే ఆఫ్ చేసిన సిట్యుయేషన్స్ కూడా చూస్తుంటాం. బట్ ఆన్ అన్ ఇంట్రెస్టింగ్ నోట్, యెస్ మేడమ్ అనే ఒక కంపెనీ ఎంప్లాయీస్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ అయితే చేసింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళకి మెయిల్ చేసిన ఒక మెయిల్ స్క్రీన్‌షాట్ అనేది బాగా వైరల్ కూడా అవుతుంది. అసలు ఏంటి? దీని బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్తే యెస్ మేడమ్ అనే కంపెనీ హోమ్ సెలూన్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసిందంటే రీసెంట్‌గా ఒక సర్వే అనేది పంపించింది. మెంటల్ హెల్త్ సర్వే అన్నట్టుగా. ఆ సర్వే పంపించి అంటే ఎంప్లాయీస్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వాళ్ళకుందా, ఇలాంటి కామన్ థింగ్స్‌ని, బేసిక్ థింగ్స్‌ని కనుక్కోవడానికని ఒక సర్వే పంపించింది అందరు ఎంప్లాయీస్‌కి. నార్మల్‌గా అన్ని కంపెనీస్ కూడా ఇది చేస్తుంటాయి. ఎంప్లాయీ వెల్ బీయింగ్ కోసం అని చెప్పి. దాంట్లో అందరూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి మోర్ దెన్ 50% వాళ్ళు వర్క్‌లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా అయితే చెప్పారు. ఇలా ఎవరైతే చెప్పారో ఈ మోర్ దెన్ 50% ఎంప్లాయీస్ అండ్ ఆల్మోస్ట్ దాదాపుగా 100 ఎంప్లాయీస్ అనుకోండి. వీళ్ళైతే ఓపెన్‌గా చెప్పారు. ఓకే. మేము ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అని. వీళ్ళు చెప్పిన వెంటనే ఇమ్మీడియేట్ యాక్షన్ ఏమై ఉంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఓకే. ఎంప్లాయీ వెల్ బీయింగ్ కోసం ఏదైనా యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానివ్వచ్చు, లేకపోతే వర్క్ అవర్స్ తగ్గించడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడమో, ఇలా ఏదైనా చేస్తారేమో అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! బట్ సర్ప్రైజింగ్‌గా వాళ్ళు ఇంకొక డెసిషన్ తీసుకున్నారు. మీరంతా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా! సో, అది మాకు కొంచెం బాధగా ఉంది. అందువల్ల ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్న ఎంప్లాయీస్ అందరిని మేము లే ఆఫ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఎవరికీ స్ట్రెస్ ఉండదు. ఇది ఫన్నీగా అనిపించినా కూడా బట్ ఎంత సిల్లీగా ఉంది చూడండి. ఆ లే ఆఫ్‌లో ఎఫెక్ట్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళెవరికీ తెలీదు. మెంటల్ హెల్త్, స్ట్రెస్ గురించి సర్వే వచ్చిందంటే ఓకే. మనం ఓపెన్‌గా చెప్తే మనకేమైనా బెనిఫిట్ ఉంటుందనుకోని అందరూ పాపం పార్టిసిపేట్ చేసుంటారు. బట్ సర్ప్రైజింగ్‌గా ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసి స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అని చెప్పిన అందరిని కూడా ఈ కంపెనీ అయితే లే ఆఫ్ చేసింది. ఇంటర్నెట్‌లో హేట్ అనేది బాగా వస్తుంది ఆ కంపెనీకి. ఎందుకంటే ఆ స్క్రీన్‌షాట్ అనేది బాగా వైరల్ అవుతుంది. వాళ్ళ హెచ్ఆర్ ఒక ఎంప్లాయీకి పెట్టింది. ఒక ఎంప్లాయీ అయితే ఇలాగా ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకుంది సోషల్ మీడియాలో. మనకు కూడా వస్తూ ఉంటాయి నార్మల్‌గా ప్రతి కంపెనీలోని ఇది కామన్ థింగ్. మన మెంటల్ హెల్త్ సర్వే అని ఇలాగా. బట్ సర్వేలో ఇలా మెంటల్ హెల్త్ ఇష్యూస్‌ని ఓపెన్‌గా షేర్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఆ సర్వే రిజల్ట్స్‌ని ఎవరు ఇలా పెట్టారని లే ఆఫ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనం మెంటల్ హెల్త్ గురించి ఈ మధ్యలో ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఒక ఈవై ఎంప్లాయీ సూసైడ్ జరిగింది. రీసెంట్‌గా కూడా మనం చాలా కేసెస్ వింటున్నాం. ఐటీలో ఉండే రెడ్ ఫ్లాగ్స్ గురించి కానివ్వచ్చు. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల ఎలాగోలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా కంపెనీస్‌కి ఇలా ఇన్‌స్ట్రక్ట్ చేస్తుంది. మెంటల్ హెల్త్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి కూడా ప్రతి కంపెనీ కూడా కేర్ చేయాలి ఎంప్లాయీస్ గురించి అని. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళని తీసేస్తే కంపెనీలో ఎవరికి స్ట్రెస్ ఉండదని ఆలోచించడం అనేది చాలా స్ట్రేంజ్ థింగ్ అండ్ నాట్ ఎ గుడ్ థింగ్ ఎట్ ఆల్. మీరేమనుకుంటున్నారు? ఈ కంపెనీ ఇలా చేయడం మీకెలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.